అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకి ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే నిన్నటి రోజున పీఎం నరేంద్ర మోడీ గారు ఈ 18వ విడతకు సంబంధించిన పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులు మహారాష్ట్రలోని కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగినది. ఈ కంప్యూటర్ బటన్ నొక్కిన తర్వాత నిన్నటి రోజున కేవలం ఒక 10% మంది రైతులకు మాత్రమే, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 10% రైతులకు మాత్రమే ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి 2,000 రూపాయలు జమ అనేది జరిగినది. కాబట్టి ఇక ఈ రోజు ఎలాగో ఆదివారం రోజున సెలవు దినం కాబట్టి రేపటి నుంచి అంటే సోమవారం నుంచి పూర్తి స్థాయిలో అంటే మిగిలినటువంటి ఒక 90% మంది రైతుల ఖాతాల్లోకి ఈ 18వ విడత పీఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు పూర్తి స్థాయిలో రేపటి నుంచి సోమవారం రేపటి నుంచి అనేది ఈ రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఖచ్చితంగా ఈ డబ్బులు పడలేదని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ అంటే ఈ పీఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు అనేది 10 రోజుల పాటు రైతుల ఖాతాల్లోకి జమ వస్తూ ఉంటాయని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగినది. 1-2 రోజుల్లోనే పూర్తి అవ్వదు కాబట్టి ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ఒక 10 రోజుల వరకు వేచి చూడండి. 10 రోజుల తర్వాత మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీ యొక్క డబ్బులు పడకోకుండా కంప్లైంట్ అనేది రైజ్ చేయవచ్చు. కానీ 10 రోజుల వరకు మీరు వేచి చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ 18వ విడతకి సంబంధించిన పీఎం కిసాన్ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి జమ అవ్వాలంటే ముందుగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీ బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే ఈ డబ్బులు అనేది డైరెక్ట్గా మీ ఖాతాల్లోకి ఈ 18వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎన్పిసిఐ లింక్ లేని వారికి డబ్బులు జమ కావు. అలాగే ఎవరైతే ఈ పీఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో అటువంటి రైతులకే ఈ 2,000 రూపాయలు కూడా జమ అవుతాయి. ఈకేవైసీ పెండింగ్ అని చూపించినట్లయితే వారికి ఈ 2,000 రూపాయలు ఖచ్చితంగా వారి ఖాతాల్లోకి జమ అయితే కావు. ఈకేవైసీ ప్లస్ మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికి మాత్రమే ఈ 18వ విడతకి సంబంధించిన 2,000 రూపాయలు అంటే మన పిఎం మోడీ గారు నేటి రోజున విడుదల చేసినటువంటి డబ్బులు ఖాతాల్లోకి జమ అవ్వాలంటే ఆ రెండు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఏవి? ఈకేవైసీ, పీఎం కిసాన్కి సంబంధించిన రైతు ఈకేవైసీ ప్లస్ మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి 2,000 రూపాయలు జమ అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎలాగో సెలవు దినం ఆదివారం కాబట్టి రేపటి నుంచి మీరు మీ బ్యాంకు ఖాతాని ఒకసారి చెక్ చేసుకోగలరు. లేకుంటే మీ బ్యాంకు ఖాతాగా ఎలాగో మీ ఫోన్ నెంబర్ లింకప్ ఉంటుంది కాబట్టి మీ సెల్లుకి ఈ డబ్బులు పడ్డట్టు ఒక మెసేజ్ రూపంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఈ 2,000 రూపాయలు అనేది మీరు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక 10 రోజుల పాటు పడని వారు బాధపడాల్సిన అవసరం లేదు. ఒక 10 రోజులు అనేది వేచి చూడాల్సి ఉంటుంది ఈ 2,000 రూపాయల కోసం మీ ఖాతాల్లోకి జమ అయ్యేదాని కోసం. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖీబాబుకి సంబంధించిన డబ్బుల కోసం కానీ ఆ ఇన్ఫర్మేషన్ కోసం కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి పీఎం కిసాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కానీ మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ అనేది మీకు ఇస్తూనే ఉంటాను. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా రైతులకు షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ డబ్బులు పడలేదని కొంతమంది ఉంటారు కాబట్టి 10 రోజుల వరకు ఈ టైం ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వారు కూడా తెలుసుకొని కొంచెం రిలీఫ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.